హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు వచ్చేసి మనం కన్యాకుమారి వెళ్ళే దారిలో హైవే పక్కన టెంట్స్ అయితే వేసామన్నమాట. సో సీనరీ చూస్తే అసలు అద్దరే పోయింది, మామూలుగా కాదు. పర్ఫెక్ట్ సన్ రైజ్. మార్నింగ్ గాయ్స్, వచ్చేసి డే 8. సన్ రైజ్ అదిరిపోయింది కదా. సో మేమైతే ఇప్పుడు కన్యాకుమారి అయితే వెళ్తూ ఉన్నాం. అండ్ వచ్చేసి మా టెంట్స్, బైక్స్ నైట్ ఇక్కడే స్టే చేసినాం. స్మైల్ క్యాఫే అని చెప్పేసి ఒకటి ఉంది. వాళ్ళని పర్మిషన్ అయితే వేసుకున్నాం, వాళ్ళదే ప్లేస్ ఇది. సో టెంట్ లోపల వ్యూ అయితే ఇదనమాట. సో పైన అయితే ఆరెంజ్ కలర్ పట్టా ఉండేది, సో తీసేసినాం. ఇప్పుడు వచ్చేసి మనకి లైట్ అండ్ ఏమైనా పెట్టుకోవచ్చు అన్నమాట. లైట్, ఫ్యాన్ ఏమైనా కంపార్ట్మెంట్ పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ లెట్ మీ షో మై ఫ్యాన్. సర్దేసిండు. ఓకే, packing everything, moving. ఓకే గాయ్స్, రైడ్ అయితే స్టార్ట్ చేసేసినాం. అండ్ నిన్నైతే మదురైలో అయితే స్టే చేసినాము. మదురైకి ఒక 50 కిలోమీటర్స్ అవుట్స్కట్స్లో. అండ్ నిన్న దర్శనం కూడా బాగా జరిగింది, బట్ వీడియో అయితే రికార్డ్ చేయలేకపోయినాను. సో సారీ ఫర్ దాట్. అండ్ ఈరోజు వచ్చేసి మనం కన్యాకుమారి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి వచ్చేసి 245 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ 4 hours జర్నీ టైం చూపిస్తుంది మ్యాప్స్ ప్రకారం. అండ్ ఆల్రెడీ నియర్లీ 100 కిలోమీటర్స్ అయితే కవర్ చేసేసినాం. సో ఇంకొక 2.5 hours మనం కన్యాకుమారి అయితే రీచ్ అవుతాం. సో స్టే ట్యూన్ ఫర్ న్యూ అప్డేట్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రైడర్ బై వర్ధన్. థ్యాంక్ యూ. సో మేము రైడ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి మాకు వెదర్ అయితే చాలా అనుకూలంగా అయితే ఉంది. సో దానివల్ల చాలా ఈజీగా రైడ్ చేయగలుగుతున్నాం. హెవీ ఎండ్ ఉండట్లేదు, మరీ చాలా ఉండట్లేదు. అండ్ ఎయిర్కడ్ అండ్ ఊటీ మట్టికి నన్ను వేరే లెవెల్లో టార్చర్ చేసినాయి చలి దూరంగా. సో అంత టెంపరేచర్లో ఎప్పుడు లేను కాబట్టి ఐ ఫీల్ సమ్ మోర్ హెడేక్. బట్ ఆ థ్రిల్లింగ్ అనేది నాకు బాగా నచ్చింది. అండ్ ముందు ఇంకా పెద్ద స్కెచ్లు వేద్దాము. సో నేను మ్యాప్స్లో డిస్టెన్స్ చూసినప్పుడు 245 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ 4 hours జర్నీ చూపిస్తుంది. ఎందుకు అనుకున్నా, మొత్తం అంతా సింగిల్ రోడ్డే, దోలు తీర్చేసింది అంతే. ఫైనల్లీ వీఆర్ ఎట్ కన్యాకుమారి. అండ్ ఆకలి దంచేస్తుంది, వెంటనే లంచ్ చేయాలి. గెస్ వేర్ ఐ యామ్ నౌ. ఓకే, ఇప్పుడు వచ్చేసి కన్యాకుమారిలో అయితే ఉన్నాం అనమాట. సో ఫ్రెష్ అయ్యి లంచ్ అయితే కంప్లీట్ చేసినాం. సో టెంపుల్కి వెళ్ళిపోయి నెక్స్ట్ ఏంటో ప్లాన్ చేస్తాము. సో స్టే ట్యూన్ అప్పటిదాకా. సో మంచి సినిమాటిక్ విజువల్స్ అయితే పెట్టినాను, చూసి ఎంజాయ్ చేయండి. సో నైట్ ఇక్కడే స్టే చేసి మార్నింగ్ సన్ రైజ్ కూడా చూసుకుని రామేశ్వరం అయితే స్టార్ట్ అవుతున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి the next day.